Hi everyone, welcome back to another session in the last minute revision of biology. So today in this session we are going to see this 2 marks questions. So 2 marks ane kaadu 1 mark ki kuda adugochu. So last previous session lo manam already 1 mark answers chusam kada, aa 1 mark answers kuda meeku 2 marks lo vache chance undi. Andukani entante so meer eppudaina sare 1 mark answer one sentence లో 1 sentence or 2 sentences లో కంప్లీట్ చేయండి. అదే 2 మార్క్స్ ఆన్సర్ అయితే 3 to 4 sentences లో కంప్లీట్ చేయండి. ఓకేనా? సో అంటే ఏం లేదు, డెఫినేషన్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్ లేకపోతే ఈక్వేషన్ అలాంటివి యాడ్ చేస్తే ఏంటంటే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ద more marks in your board exams. Okay, all the best for your exams, prepare well. So today's session we are going to start. Okay, shall we start the class? Right. So biomagnification last lesson nunchi manaki definitions maximum vache chance undi. Biomagnification, bioaccumulation manaki 2 words unnai akkada. Biomagnification, bioaccumulation. Bioaccumulation ante enti? Em ledu, accumulate avutundi. Accumulate ante enti? So pollutants anni vachi oka food chain loki enter avutayi ante. So entry of pollutants into the food chain is known as bioaccumulation. Okay, entry of pollutants into the food chain is known as bioaccumulation. Then what is about biomagnification? Biomagnification చాలా important. ఎందుకంటే biomagnification అంటే ఏంటంటే, సో రైట్ ద డెఫినేషన్. టెండెన్సీ, కెపాసిటీ, టెండెన్సీ ఆఫ్ పొల్యూటెంట్స్, tendency to concentrate the pollutants, okay, pollutants, a tendency to concentrate the pollutants when they move from one trophic level to another trophic level. Okay, so pollutants increases when they move from one trophic level to one trophic level. Trophic levels ante telusu kada, ఫస్ట్ లెవెల్, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్. మనకు ఫుడ్ చైన్లో ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి. ఫుడ్ పిరమిడ్, అదే ఫుడ్ చైన్ పిరమిడ్ షేప్లో తీసుకున్నా సరే తీసుకోకపోయినా, సో ప్లాంట్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఉంటాయి. దెన్ హెర్బివోర్స్ అంటే ఏంటి? ప్రైమరీ కన్జ్యూమర్స్ సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ఉంటాయి. అట్లా ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి మనకి ఫుడ్ చైన్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే పొల్యూటెంట్స్ ఎప్పుడైతే ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో అంటే స్టార్టింగ్ స్టేజెస్లో లెస్ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. వెన్ దే మూవ్ టు ద అనదర్ ట్రాఫిక్ లెవెల్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ మోర్ కాన్సన్ట్రేటెడ్. అంటే కాన్సన్ట్రేటెడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఇట్ షోస్ ఎఫెక్ట్ ఆన్ దట్ పర్టికులర్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ఉన్న పొల్యూటెంట్స్ ఫిష్కి వచ్చినప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ అవుతాయి. అదే ఆ ఫిష్ నుంచి హ్యూమన్కి వచ్చినప్పుడు దట్ విల్ బి మోర్ కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే దట్ పర్టికులర్ ఆర్గాన్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ది హెవీ మెటల్ present in the pollutants. Okay na? So trophic levels when they move from one trophic level to another trophic level is known as biomagnification. Magnification. Okay, so this definition you have to learn. Okay, first, so tendency to concentrate the pollutants increases when they move from one trophic level to another trophic level. Okay na? Right, so that is the biomagnification. So write the sentence in your notebooks. సో కాపీ చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, కానీ ఎగ్జామ్కి ముందు ఒకసారి చూసుకోండి. సో మీ ఎగ్జామ్కి ఎలాగో ముందు రోజు ప్రిపేర్ అవుతారు కాబట్టి 1 మార్క్ 2 మార్క్స్ ఆన్సర్స్ అన్నీ మన వీడియోస్లో ఉన్నవన్నీ మీరు ఒకసారి చూసుకొని బ్రీఫ్గా ఒకసారి చూడకుండా రాసుకుంటే డెఫినెట్గా మీకు అది గుర్తుంటుంది, ఎగ్జామ్లో మీరు రాసేసేయచ్చు. ఓకేనా? రైట్. సో సెకండ్ వన్ ఈజ్ హెరిడిటీ అంటే ఏంటి? సో మనకి హెరిడిటీ లెసన్ నుంచి డెఫినేషన్స్ వస్తాయి.
సో హెరిడిటీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, క్యారెక్టర్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్సో నోన్ యాజ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. లేకపోతే పేరెంట్స్ నుంచి ప్రోజనీకి, పేరెంట్ జనరేషన్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ జనరేషన్కి అలా ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాసెస్ ఏంటి, హెరిడిటీ. ఓకే, సో హెరిడిటీ డెఫినేషన్ రైట్ ఆల్ ఆఫ్ యూ. ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్, ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్సో నోన్ యాజ్, క్యారెక్టర్స్కి మనకి ఇంకొక వర్డ్ ఉంది, ఏంటది, ట్రైట్స్. ఓకే, ట్రైట్స్ అని కూడా అంటాం, క్యారెక్టర్స్ని ట్రైట్స్ అంటాం. సో క్యారెక్టర్స్ ఫ్రమ్ parents to progeny, from parents to progeny is known as, progeny is known as heredity. Okay, is known as heredity. So that process what we call, అంటే ఈ హెరిడిటీ అంటే ఇక్కడ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వస్తాయి. ఓకే, దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్, ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజనీ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇన్హెరిటెన్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అన్నీ ఆన్ ది బోర్డ్ మనం కవర్ చేయలేం కాబట్టి. సో నేను సైమల్టేనియస్గా ఒక డెఫినేషన్కి ఇంకొక డెఫినేషన్ని యాడ్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే రెండు ప్యారలల్గా ఉంటాయి కాబట్టి, సేమ్ టాపిక్ కాబట్టి మనకి రెండు డెఫినేషన్స్ ఒకేసారి కవర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటి, హెరిడిటీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజనీ ఈజ్ నోన్ యాజ్ హెరిడిటీ. దెన్ వాట్ అబౌట్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఓకే, ప్రాసెస్ ఆఫ్ transmission of traits from parents to progeny is known as inheritance. Okay, this also note down in your books. Okay, so next one is cellular respiration. Cellular respiration మనకు చాలా ఇంపార్టెంట్, ఈవెన్ 4 మార్క్స్ ఆన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మైటోకాండ్రియా డయాగ్రామ్ హెల్ప్ తీసుకొని మన సెల్యులార్ రెస్పిరేషన్ పాయింట్స్ అన్నీ రాసుకోవచ్చు 4 మార్క్స్ ఆన్సర్లో. అట్లా కాకుండా మనకి డెఫినేషన్ ఒక్కటే అడిగితే సెల్యులార్ రెస్పిరేషన్, వాట్ ఈజ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఆర్ డిఫైన్ సెల్యులార్ రెస్పిరేషన్, వాట్ యూ హ్యావ్ టు రైట్. సి, so cellular respiration is nothing but, see, నార్మల్గా రెస్పిరేషన్ 2 టైప్స్, అవునా, సెల్యులర్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటి, సో ఓన్లీ త్రూ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టిల్ లంగ్స్ వరకు ఎక్స్చేంజ్ అవుతుంది. ఆక్సిజన్ మన బాడీలో తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం. సో దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద లంగ్స్ ఈజ్ నోన్ యాజ్ external respiration. Next one, internal respiration itself, it is a cellular respiration. Cellular respiration ante enti, it takes place inside the cell. Okay, the respiration takes place inside the cell. Mar cell lo em avutundi, see here, cells are going to releases energy from where, chemical bonds of food molecules, is known as cellular respiration. Simple, is known as cellular respiration. Okay, right? So cellular respiration అంటే ఏంటి, cells are releasing the energy ఫ్రమ్ ద కెమికల్ బాండ్స్. సి, మనకి ఎప్పుడైనా సరే ఎనర్జీ ఎలా స్టోర్ ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్, అవునా. సో ఏటీపీ అంటున్నాం కదా, సో ఏటీపీ అంటే ఏంటి, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అది కూడా మనం ఇక్కడ చూద్దాం. సో వాట్ ఈజ్ ఏటీపీ ఫర్, ఏటీపీ మీన్స్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఇక్కడ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంది, ఫాస్ఫేట్ బాండ్స్ ఫామ్లో ఉంది. ఒక ఫాస్ఫేట్ బాండ్ బ్రేక్ అయినప్పుడు, సో వెన్ ఇట్ రిలీజెస్, ఏటీపీ బ్రేక్ అయినప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏడిపిగా కన్వర్ట్ అవుతుంది, అవునా. సో ఏడిపిగా కన్వర్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ రిలీజింగ్ ద ఎనర్జీ. హౌ మచ్ ఎనర్జీ ఇట్ ఈస్ రిలీజింగ్, సో ఇట్ ఈస్ రిలీజింగ్ అబౌట్ 7200 calories of energy.
7200 calories of energy is releasing from one ATP molecule. మనకి ఇది ఆబ్జెక్టివ్లో వస్తుంది. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వన్ ATP molecule is 7200 calories of energy. సో ATP ఎక్కడ స్టోర్ ఉంటుంది? వాట్ ఈస్ ద స్టోరింగ్ ఆర్గాన్? ఇక్కడ మన ఇంకొక క్వశ్చన్ వచ్చేసింది. వాట్ ఈస్ ద స్టోరింగ్ ఆర్గాన్? వాట్ ఈస్ ద where the energy is going to be stored inside the cell. So what is the powerhouse? Yes, what is the powerhouse here? Mitochondria. See చూడండి, మనకి ఒక్క ఆన్సర్లోనే మనం 3 షార్ట్ ఆన్సర్స్ కవర్ చేసాం. ఒకటి ఏంటంటే సో సెల్యులర్ రెస్పిరేషన్, తర్వాత రియాక్షన్, దెన్ ATP, how much amount of energy is released here, then mitochondria. Mitochondria is also known as powerhouse of the cell. పవర్ హౌస్ అంటే ఏంటి? మ్యాక్సిమం అంత ఎనర్జీ అంతా ఎక్కడ ఉంది? మైటోకాండ్రియాలో ఉంది కాబట్టి సో ఇట్ మేక్స్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో ఇంకొక ఆన్సర్ కవర్ చేద్దాం. ఇక్కడ 2 మార్క్స్ ఆన్సర్. డయాగ్రామ్ డెఫినెట్గా మనకి మ్యాక్సిమం చాలాసార్లు మైటోకాండ్రియా అడిగారు. సో మైటోకాండ్రియా డయాగ్రామ్ మీకు ఒకసారి ఏమవుతుందంటే డ్రా చేయమని చెప్పచ్చు, లేకపోతే డయాగ్రామ్ ఇచ్చి లేబులింగ్, సో లేబుల్ ద పార్ట్స్ అని అడవచ్చు. సో సింపుల్, చాలా సింపుల్ డయాగ్రామ్. మీకు తెలుసు మైటోకాండ్రియా చూస్తే అవుటర్ మెంబ్రెయిన్స్ ఉంటాయి, ఇన్నర్ మెంబ్రెయిన్స్ ఉంటాయి, అవునా? సో దిస్ విల్ బీ ద outer membrane. లేబులింగ్ ఒకసారి చూసుకోండి. outer membrane. సో దిస్ విల్ బీ ద outer membrane. సో ఇన్సైడ్ ఏమవుతుంది? ఇన్నర్ membrane. ఇన్నర్ మెంబ్రెయిన్ని ఏమన్నాం? ఇన్నర్ మెంబ్రెయిన్ ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఫార్మ్స్ ఎస్ అ ఫోల్డెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఫోల్డెడ్ లైక్ స్ట్రక్చర్స్, ఈ ఫోల్డెడ్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటున్నాం? క్రిస్టే. ద ఫోల్డ్స్ ఆర్ నోన్ యాజ్ క్రిస్టే. సో ఇన్సైడ్ ద క్రిస్టే సి హియర్ మనకి లోపల సో ఇలాగా నెట్వర్క్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. కాయిల్ లైక్ స్ట్రక్చర్స్. So what is this? Matrix. This is called as matrix. సో ఈ 4 పార్ట్స్ లేబుల్ చేస్తే సరిపోతుంది. ఓకే, మైటోకాండ్రియా డయాగ్రామ్ ఇచ్చి లేబులింగ్ చేయమంటే సో ఒక పార్ట్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. దిస్ మెంబ్రెయిన్ విల్ బి అవుట్ సైడ్ ఉంటే దాన్ని అవుటర్ మెంబ్రెయిన్, ఒకవేళ లోపలికి తీసుకెళ్తే దాన్ని ఇన్నర్ మెంబ్రెయిన్ అనొచ్చు, లేకపోతే క్రిస్టే అని కూడా అనొచ్చు. సో అట్ ద సేమ్ టైమ్ ఇన్సైడ్ ద ఫోల్డ్స్ ఆర్ నోన్ యాజ్ క్రిస్టే అండ్ ఇన్సైడ్ the 5 thread like structures are known as matrix. ఓకే, ఇవి మ్యాక్సిమం మనం ఒక టాపిక్ నుంచే 4 షార్ట్ ఆన్సర్స్ కవర్ చేసాం. ఇవి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా విల్ గెట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకే, సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆల్ ఆఫ్ యూ. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. Okay, right. So next one is about pea plant characteristics. Why Mendel chose pea plants, especially pea plants ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకంటే పీ ప్లాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ అన్నీ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్, ఇట్ కంటైన్స్ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ and it shows bisexual flowers. It contains bisexual flowers. సో ఎప్పుడైతే ఆ ప్లాంట్లో బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటే ఏ పాసిబిలిటీ ఉంటుంది? ఇట్ మేక్స్ దట్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అనదర్ ప్లాంట్. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. Flowering takes place within short period of time. So fast quick flowering takes place here. Okay, quick flowering. So well defined characters ఉన్నాయి. bisexual flowers అంటే contrasting characters. well defined contrasting characters is shown by the pea plant. Many contrasting characters are shown by the pea plant and it also contains bisexual flowers ante telusu kada, male parts and female parts are present in the same flower. Male parts and female parts are present in the same flower. Those flowers are known as bisexual flowers. Okay, right? So next, self fertilization ante enti? So
pollen grains are present in the same plant and stigma and ovules are present in the same plant. So this pollen is transferring from the same flower, so that fertilization is known as self fertilization. Okay, self దాంట్లోనే జరుగుతుంది, ఒక దాంట్లోనే జరుగుతుంది, అందుకని సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటే. సో ఈ సెల్ఫ్ ఫర్టిలైజేషన్కి వచ్చేసరికి మనకి యానిమల్స్లో తీసుకుంటే సో అర్త్వామ్ ఎగ్జాంపుల్స్ మనకి ఎంసీక్యూస్లో వచ్చే ఛాన్స్ ఉంది. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. అదర్వైజ్ వాట్ ఈస్ ద bisexual organisms? By bisexual organisms, example earthworms, leeches. So these are the examples for the bisexual organisms. And then flowering takes place within short period of time. తొందరగా ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చినప్పుడు రీప్రొడక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది, మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది pea plants. Okay, these are the characteristics. So note down this. After that we'll go to the another answer. Those are 4R principle. 4R principle, very important. 4R principle. What is the 4R principle? See, 4Rs. 4Rs. So first one is reduce, reuse, recycle and recover. So these are the 4R principle: reduce, reuse, recycle and recover. So first we need to reduce the usage of the natural resources, and then we need to reuse the components. Reusing is nothing but paper. Again we are going to recycle and reuse it. And again recycling means paper or plastic. Again we are recycling and using that as another new product. సో రీసైకిల్. రికవర్ అంటే ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కోసం కానీ ఇండస్ట్రీస్ కోసం కానీ మనం ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేసినప్పుడు అంటే కట్ చేసినప్పుడు, సో దాన్ని రికవర్ చేయడానికి వీ నీడ్ టు గో టు ప్లాంటింగ్ ద ప్లాంట్స్. సో ప్లాంటింగ్ ద ప్లాంట్స్, మనం ఎన్ని చెట్లు తీసేస్తే అన్ని చెట్లు నాటాలి, అప్పుడే అది బ్యాలెన్స్ అవుతుంది. సో అట్లా బ్యాలెన్స్ అవ్వాలంటే సో వీ నీడ్ టు రికవర్ ఇట్. రికవరింగ్ బై creating the or forming the or generating the new one. Okay, so that is about recover. 4R principles. So and then we'll go to the another answer. Differences of tracheal respiration and cutaneous respiration. Differences between. So take the screenshot, all of you. Yes, next we'll go to the differences tracheal and cutaneous respiration. Tracheal and cutaneous. సో సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. సో ట్రాకియా అంటే ఏంటి? ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్. సో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ద రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. సో ట్రాకియా ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అనదర్ స్మాల్ ట్యూబ్స్. సో if it is a trachea, so trachea is divided into further branches. These branches are known as tracheoles. Okay, tracheoles. These tracheoles are transferring carrying the oxygen to the tissues of the body, Okay, so trachea respiration through the tube like structures. Trachea is nothing but tube like structures, is known as trachea. This trachea is further divided into tracheoles. Tracheoles is carrying the oxygen to the tissues of the body, What is the example for tracheal respiration? Cutaneous respiration. Tracheal respiration example, insects. Okay, insects are going to is going to take this tracheal respiration in their body. Next, cutaneous respiration. Cutaneous respiration is nothing but moist skin. The respiration takes place through the moist skin. For example, మనం examples చూస్తే earthworm and then frog. See, earthworm బాడీ చూసారంటే చాలా స్టిక్కీగా ఉంటుంది. సో దట్ స్టిక్కీనెస్ ఈజ్ నథింగ్ బట్ మ్యూకస్ ఈజ్ గోయింగ్ టు బీ సెక్రెటెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్, సో దట్ gaseous exchange takes place through simple diffusion process. సో ఇక్కడ ఎలా జరుగుతుంది? through simple diffusion process.
సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద క్యూటేనియస్ రెస్పిరేషన్ ఈజ్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్. మళ్ళీ లేకపోతే మనకి ఇక్కడ ఏంటంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ ఒక్కటే 1 మార్క్ క్వశ్చన్స్గా కూడా అడగచ్చు, అందుకని ఈ ఆన్సర్ కూడా నేర్చుకోండి. సో క్యూటేనియస్ రెస్పిరేషన్ మీన్స్ రెస్పిరేషన్ త్రూ moist skin on the surface, earthworm and frog. So next question will go to the regeneration. Yes, very important. Regeneration is nothing but ability to generate or ability to produce the new individuals from their body parts. That definition also note down. Take the screenshot, all of you. Yes. So regeneration ante enti, so it is nothing but the ability to produce, the capacity to produce new individuals, okay, new individuals from the body parts is known as regeneration, okay, is known as regeneration. So examples చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ ఒకటే రాసి వదిలేకండి, ఎగ్జాంపుల్స్ రాయండి. ప్లానేరియన్స్, ఓకే, ప్లానేరియన్స్ are the examples for the regeneration. Next one, yes, learn this ability to produce new individuals from the body parts itself. Next one is write the digestive enzymes and vitamins అని అడుగుతారు, ఓకేనా. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఒక 2, విటమిన్స్ ఒక 2 రాయాలి. సో విటమిన్స్ అంటే జస్ట్ ఏసీ అట్లా రాయొద్దు, రైట్ ద కెమికల్ నేమ్స్. సో కెమికల్ నేమ్స్ రాసినప్పుడే మీకు మార్క్స్ వస్తాయి బాగా, ఓకేనా. సో ఫస్ట్ ఎంజైమ్స్ చూద్దాం. డైజెస్టివ్ ఎంజైమ్స్ మీకు బాగా గుర్తుంటే ఒక 4 అయినా రాయండి. డైజెస్టివ్ ఎంజైమ్స్, సో మనకి స్టార్టింగ్ నుంచి ఒక 4 ఎంజైమ్స్ రాద్దాం. సెలైవరీ అమైలేజ్, ఈ సెలైవరీ అమైలేజ్ నుంచి కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే వాట్ ఈస్ ద ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. సో దట్ ఈస్ అమైలేజ్ ఎంజైమ్ ఈజ్ హ్యావ్ అనదర్ నేమ్, దట్ ఈస్ టైలిన్ అని కూడా అంటాం. సెలైవరీ అమైలేజ్కి ఇంకొక పేరు ఏంటి, టైలిన్. సో టైలిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. దెన్ సెకండ్ వన్, pepsin for proteins, okay, pepsin. Lipase for lipids, lipid breakdown, it is responsible for lipid breakdown, okay. So next, fourth enzyme, what is another enzyme, pepsin. Trypsin, so trypsin kuda another enzyme. So examples oka 4 examples rase saripothundi. Next one, vitamins. సో విటమిన్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ దెన్ వాటర్ సాల్యుబుల్. సో ఫ్యాట్ సాల్యుబుల్లో ఒకటి, లేకపోతే వాటర్ సాల్యుబుల్, మీకు ఏది గుర్తుంటే అది రాసుకోండి. సో మనకి మ్యాక్సిమం గుర్తుంటేది ఏంటంటే రెటినాల్, ఏ విటమిన్, ఓకే.